నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. బియ్యం సగ్గుబియ్యం కాంబినేషన్లో ఈరోజు తెల్లటి పువ్వు లాంటి చిన్ని వడియాలు పట్టుకుందామండి. దీంట్లో మనం నువ్వులు కూడా వేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వడియాలు పట్టుకోవడానికి ముందు రోజు బియ్యం సగ్గుబియ్యం రెండు కూడా 2 సార్లు నీళ్లు వంపేసి శుభ్రంగా కడుక్కుని అది మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. తర్వాత రోజుకి రెండు బాగా నానిపోయి ఉంటాయి. సగ్గుబియ్యం చూడండి ఎంత మెత్తగా అయినాయో. ఇలా మెత్తగా నానటం వల్ల మనం పిండి పట్టేటప్పుడు చాలా సాఫ్ట్గా అవుతుంది. దీనిలోకి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, అల్లం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో ఆ గిన్నె కొలత పెట్టుకుని 3 గిన్నెలు నీళ్లు మరిగించుకోవాలి. అలానే దేనితో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో దానితో 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలండి. నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఆ 3 గ్లాసు నీళ్ళు ఆ బాక్స్లో వేసి ఉంచాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి కదండి, పిండి పట్టుకోవాలి కదా, అది పట్టుకోవడానికి ఆ నీళ్ళు వాడుకుందాం. మనం నానబెట్టిన సగ్గుబియ్యం బియ్యం రెండు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మనం పక్కన పెట్టాం కదా నీళ్ళు, ఆ నీళ్లు వాడుకుంటూ మిక్సీ పట్టుకుందాం. చూడండి పిండి ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఆ పిండిని వేరే గిన్నెలో వేసుకోవాలి. మిగిలిన బియ్యం ఉన్నాయి కదండి, వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. నాకు పక్కన పెట్టిన నీళ్లు 2 సార్లు మిక్సీ పట్టడానికి సరిపోయినాయండి. ఇంకా నీళ్ళు ఏం మిగలలేదు. మనం స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయండి. దీంట్లో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టిన పిండి ఉంది కదండి, దాన్ని ఒకసారి బాగా కలుపుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు దానిలో వేసుకోవాలి. మనం కలుపుతూ పిండిలో వేసుకోవాలండి. ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకోవాలి. అలా కలుపుతూ ఉండగా గట్టిగా అవుతుంది పిండి. దానిలో నేను ఒక చిన్న గ్లాసు నువ్వులు వేసానండి, నువ్వుపప్పు వేసాను. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం వేసాను. 2 స్పూన్లు జీలకర్ర వేసాను. ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అది గట్టిపడింది కదండి, లోపలికంటే వెళ్ళేంత వరకు బాగా గట్టిగా కలపాలి. ఎక్కువ మంటుంటే అడుగంటుతుందండి, టేస్ట్ మారుతుంది. బయటంతా ఎండగా వేడిగా ఉంది కదండి, అలాగే ఉంచితే అది చల్లటానికి చాలా టైం తీసుకుంటుంది. అదంతా పక్క వేరే ప్లేట్లు వేసి ఫ్యాన్ కింద పెడితే త్వరగా ఆరిపోతుంది. ఇలా వేడిగా ఉన్నది మనం ప్లాస్టిక్ షీట్ మీద పెట్టడం అంత మంచిది కాదు కదండి. అయినా అంత వేడిది మనం చేతితో పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పిండి అంతా ఆరిపోయిందండి. ఆరిన తర్వాత నేను పాల ప్యాకెట్లో కొంచెం వేస్తున్నాను. అలా ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ తీసుకుని దాని నిండా ఫిల్ చేసుకుని కార్నర్లో హోల్ పెట్టి పైన ఓపెన్ దగ్గర రబ్బర్ బ్యాండ్ వేసేస్తే మనం వడియాలు దాంతో ఈజీగా పట్టుకోవచ్చండి. నేను టెర్రస్ మీద వడియాలు పట్టడానికి వచ్చాను. ఈరోజు చాలా వేడి ఎక్కువగా ఉందండి. మనం చేతితో కూడా ఈ వడియాలు పట్టుకోవచ్చు. మనకి ఎలా వీలుగా ఉంటే అలా పట్టుకోవచ్చు అండి. నాకు చేతితోనే ఈజీగా అనిపించింది. కానీ ఎక్కువ పట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం కవర్లో వేసి పెడితే త్వరగా అయిపోతుందండి. కొంచెం చిన్నగా పెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయండి. ఇది ఏగిన తర్వాత దీనికి డబుల్ అవుతున్నాయి. ఆ రోజు ఈవినింగ్కి మొత్తం అంతా ఆరిపోయినాయండి. చూడండి తీస్తుంటే ఎలా వచ్చేస్తున్నాయో. ఇక్కడ దీనికి మనం నీళ్లు కూడా ఏం చిలకరించలేదు, అట్లానే వచ్చేస్తుంది. నేను పైన అంతా తీసేస్తున్నాను. మొత్తం అలా తీసేసుకున్నానండి. చూడండి మన నెక్స్ట్ డే కూడా బాగా ఎండలో పెట్టి ఆరబెట్టాలండి. కొంచెం ఏమాత్రం తడి ఉంటే మళ్ళీ త్వరగా పాడైపోతాయి. చూడండి ఇలా వేయగానే ఎట్లా పొంగుతున్నాయో. మన నూనెలో వేసిన తర్వాత మనం పట్టిన వడియాల కంటే డబుల్ అవుతున్నాయి. సైజ్ చూడండి ఇంత పువ్వులాగా తెల్లగా ఎట్లా ఉన్నాయో. ఇది మనం నువ్వులు కూడా వేసాం కదండి, అలాగే కారం అల్లం పేస్ట్ అది వేసాం కదండి, అది కారంగా కమ్మగా చాలా బాగున్నాయి. ఇది పప్పులోకి సాంబార్లోకి మంచి కాంబినేషన్ అండి. అలాగే పిల్లలకి ఒట్టినే వేయించి ఇచ్చిన పిల్లలు ఇష్టంగా తింటారు.
ఆయిల్ కూడా మరీ ఎక్కువ పీల్చినట్టు అనిపించలేదండి. మీరు ఈ వడియాలు పడతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.